ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం ఎలా ఉందండి అసలు? ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అంటే నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ ఫలాలు అందించిన ఏకైక ప్రభుత్వం అనేది జగన్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. ప్రజలందరూ అనుకోవడమే కాదు, అందరం కూడా ఆ విధంగా అందుతున్నాయి సంక్షేమం ప్రతి పేదవాడికి. మాదైతే ఇంటీరియర్ హిల్ టాప్ ఏరియా, ఈ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అనేవి బాగా అందుతున్నాయి. ఎక్కువ సంక్షేమ ఫలాలు కూడా ఈ గవర్నమెంటే ప్రవేశపెట్టింది. మొదట అసలు సంక్షేమ ఫలాలు అనేది ప్రతి ఒక్కరికి తెలియజేసింది ఈ గవర్నమెంట్ అనేది చెప్పుకోవచ్చు. బాగానే ఉంది సంక్షేమ ఫలాలు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయం వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో స్థాపించారు. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ఈ సచివాలయాలు అనేది ప్రవేశపెట్టి మొదట అయితే అందరూ ఏదో అనుకున్నారు, కానీ ఈ సచివాలయాలు ప్రతి ఒక్కరికి ఉపయోగంగా ఉంది. ఎవరు కూడా మండల కేంద్రాలకి తిరగకుండా చక్కగా ఆ సచివాలయ పరిధిలో ఆ గ్రామ పరిధిలో పనులు అందుతున్నాయి. అదే కాకుండా సచివాలయాలు అనేది చాలా ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగకరంగా సంధానకర్తగా ఉంటూ బాగానే పనిచేస్తున్నారు సచివాలయాలు. ఇది జగన్ యొక్క మంచి కార్యక్రమం. ఈ సచివాలయాలు అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాయి. ఏ పని కావాలన్నా కూడా సచివాలయానికి వెళ్ళి చక్కగా చేసుకుంటున్నారు. అందరికీ ఉపయోగకరమే సచివాలయం చెప్పవచ్చు. ఈ సచివాలయాలు ఇలాగే కొనసాగించాలి. తర్వాత జగన్ గారు ఇంకా వీటిని అభివృద్ధి పరిచి తర్వాత ఎలాగా జగనే వస్తారు కాబట్టి ఈ సచివాలయం ఇంకా అభివృద్ధి పరిచి ఇంకా బాగా అవుతాయని చెప్పేసి అనుకుంటున్నాను. సచివాలయాలు మాత్రం చాలా బాగా ఉన్నాయి. నాడు నేడు ప్రోగ్రాం అని గవర్నమెంట్ స్కూల్స్లో ప్రారంభించారు. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? నాడు నేడు అనేది అసలు చెప్పలేము. అది అసలు ఎటువంటి కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగకరం. నేను చదువుకునేటప్పుడు అయితే అసలు మాకు ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు చూస్తే పాఠశాలలు అప్పుడు ఎక్కడో సిటీలో ఉన్న పాఠశాలలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చక్కగా ఉన్నాయి. ఆ పిల్లలు చదువుకోవడానికి అన్ని వసతులతో కలిపి ఉన్నది నాడు నేడు అనేది. నాడు నేడు పథకం చాలా మంచిది. అసలు జగన్ గారికి ఈ ఆలోచన ఎలాగో వచ్చింది, కానీ మంచి ఆలోచన ఇది. దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్యా అభివృద్ధి అనేది బాగా జరిగింది. ఆ పాఠశాలను చూసి అసలు పిల్లలు అనేది ఆకర్షితులయ్యి పాఠశాలకు వెళ్తున్నారు. అదే కాకుండా వెళ్ళడమే కాదు, అక్కడ సదుపాయాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. అది ఎవరో ఏదో అనుకుంటున్నారు, కానీ చాలా మంచి పథకం నాడు నేడు అనేది. బాగుంది నాడు నేడు, చాలా ఉపయోగకరమైనది నాడు నేడు. పాఠశాలలకి గ్రామీణ పాఠశాల అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. అలాగే పాఠశాలలో డిజిటలైజేషన్ అనేది తీసుకొచ్చారు. డిజిటలైజేషన్ వల్ల పిల్లలకి ప్రతి ఒక్కరి కూడాను అసలు ఇప్పుడు ఐఎఫ్పి ప్యానల్స్ అలాగే ట్యాబ్స్ ఇవి ఉన్నాయి, స్మార్ట్ టీవీస్, ఇవన్నిటి వల్ల పిల్లలు ఎక్కడో ఏ దేశంలో ఉండే విద్యా విధానాన్ని కూడా వీళ్ళ చూసి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ డిజిటలైజేషన్ అనేది గ్రామీణ విద్యా అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ డిజిటలైజేషన్ వలన విద్యార్థులకి చదువు అనేది చక్కగా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇదే 2024 ఎలక్షన్స్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారండి? మేమైతే జగన్కి వేస్తాం. మేమే కాదు, అందరూ జగన్కే వేయాలని చెప్పేసి నేను కూడా ఈ వీడియో పూర్వకంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఇటువంటి విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావడం జగన్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అది బాగా ఉపయోగపడుతుంది. అందరికీ ఎంతగానో మేలు చేస్తుంది. అందుకు జగనే మళ్ళీ సీఎం అవుతారు. జగన్ గారికి మళ్ళీ మేము అందరం ఓటేస్తాం. ఆ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా తిరగలేదు జగన్ గెలుపు.